Good morning, everybody. Welcome to ABNPR College online classes. Today, we have discussed about the concept statistical methods. The other day, we have discussed on the lecture 4 what is meant by correlation coefficient and what are the properties are there in the correlation coefficient. ఇవాళ లెక్చర్ 5లో మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ అండి. ఓకే, ఆల్రెడీ లెక్చర్ 4లో కూడా మన కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయడం జరిగింది. 3 ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ +or-1. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ లైస్ బిట్వీన్ +or-1. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి correlation coefficient is independent of change of origin and scale. Correlation coefficient is independent of change of origin and scale. What is my third property? Third property వచ్చేసరికి టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్యన కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా ఉంటుందండి? 0 ఉంటుంది. టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్యన కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా ఉంటుంది? 0. The correlation coefficient of two uncorrelated variables is 0. ఓకే, ఆ ప్రాపర్టీ ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీ మనం correlation coefficient lies between +or-1 అన్నది ఫస్ట్ ప్రాపర్టీ లెక్చర్ 4లో చూసామండి. ఇవాళ సెకండ్ ప్రాపర్టీ చూద్దామండి. 2-3 ప్రాపర్టీస్ ఇవాళ కంప్లీట్ చేసుకుందాం. సెకండ్ ప్రాపర్టీ ఏంటండి? ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ నెంబర్ 2 ఏంటండి? Explain the effect of change of origin and scale in correlation coefficient. ఓకే, ఓఆర్ఆర్. దీన్ని మనకి ఇంకో విధంగా కూడా ఇస్తారండి. ఓఆర్ఆర్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ independent of change of origin and scale. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీ నెంబర్ 2 అండి. ఇలా కూడా అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఇన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అని అడుగుతాడు. లేదంటే షో దట్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని కూడా అడుగుతాడండి. ఇది ప్రాపర్టీ నెంబర్ 2 అండి మనకి. నెక్స్ట్ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రూఫ్ అన్నది చూద్దామండి. ఓకే, అందరూ దీన్ని మీరు రాసుకుంటుంటే మంచిది. ఓకే, చూడండి, మనకి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అన్నది చూపించాలంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటండి? కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటి? RxY is equal to covariance of x, y by sigma x into sigma y. ఇదేంటండి? ఇది డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని అడిగాడు కాబట్టి మనం ఇక్కడ స్కేల్కి ఆరిజిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుందాం. లెట్ we can take
టూ వేరియబుల్స్ u అండ్ v అనేవి టూ వేరియబుల్స్ తీసుకుంటే u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a బై h అన్నది. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b బై k అన్నది. ఎన్ని తీసుకున్నామండి? ఎక్స్ యూవి అని టూ వేరియబుల్స్ తీసుకుంటే యూ ప్లేస్లో ఏం తీసుకున్నాం? ఎక్స్ మైనస్ ఏ బై హెచ్, వి అన్నది ఏం తీసుకున్నాం? వై మైనస్ బి బై కే అన్నది తీసుకున్నాం. ఇక్కడ మాస్టర్ ఏ ఎందుకు ఇలా తీసుకున్నారు అని అడిగితే మీరు చూడాలండి. ఎక్స్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఎక్స్ మైనస్ ఏని ఏమంటారండి? ఆరిజిన్ అంటారు. ఓకే. హెచ్ అంటే ఏంటండి? స్కేల్. ఇక్కడ కూడా వై మైనస్ బి అన్నది ఏంటండి? ఆరిజిన్. కే అన్నది ఏంటండి? స్కేల్. ఓకే. ఇక్కడ ఏహెచ్కే ఏబిహెచ్కే అనేవి ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అవుతాయండి. ఏమవుతాయండి? కాన్స్టెంట్స్. ఇప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? యూ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఇదేమవుతుందండి? వి ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ బి అవుతుంది. మనకి కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్ ఏం రాసుకున్నాం? ఎక్స్వైలో రాసుకున్నాం. ఏం రాసుకున్నాం అండి? ఎక్స్వైలో రాసుకున్నాం. బై ది డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. డెఫినేషన్ ఎక్స్వైలో రాసుకుని వేరియబుల్స్ న్యూవీలో తీసుకుంటామా? తీసుకోం. కాబట్టి దీన్ని ఎందులో మార్చుకోవాలి? ఎక్స్వైలోకి మార్చుకుంటే ఇది ఏమవుతుందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎవరిలోకి వెళ్తే ఏమవుతుంది? ఏ ప్లస్ యూ ఇంటూ హెచ్. వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? y ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ బి వదిలి వెళ్తే ప్లస్ బి అవుతుంది. బి ప్లస్ వి ఇంటూ కే. ఓకే. ఎక్స్ ఈజ్వల్ ఏ ప్లస్ విహెచ్, వై ఈజ్వల్ ఎంత? బి ప్లస్ వికే. మనకి ఏం కావాలండి? కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై కావాలి. కొవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై కావాలంటే మనం ఈ టూ వేరియబుల్స్కి మనం టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి. టేకింగ్ expectations on both sides we get both sides expectations తీసుకుంటే ఇది ఏమవుతుందండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ హెచ్. ఇంకోటి ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బి ప్లస్ వి ఇంటూ కే. ఇక్కడ ఏ అన్నది ఏమవుతుందన్నామండి? కాన్స్టెంట్. ఏ అన్నది ఏంటంటే ఏహెచ్కే అన్నవి ఏమవుతాయి? కాన్స్టెంట్స్. ఇక్కడ పక్కన మీరు నోట్ చేసుకోవాలి. వేర్ ఏ కామా బి కామా హెచ్ అండ్ కే ఆర్ కాన్స్టెంట్స్. ఏ కామా బి కామా హెచ్ అండ్ కే ఆర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ కింద తీసుకుంటే కాన్స్టెంట్కి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏమవుతుందండి? ఏం ఉండదు. ఓకే. కాన్స్టెంట్కి ఎప్పుడు వాల్యూ ఏ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ యూ ఇంటూ హెచ్. యూహెచ్లో ఏది వేరియబుల్ ఏది కాన్స్టెంట్? హెచ్ అన్నది కాన్స్టెంట్ అయితే యూ అనేది ఏమవుతుందండి? వేరియబుల్ అవుతుందండి. యూ అనేది ఏమవుతుంది? వేరియబుల్గా అవుతుంది. కాబట్టి హెచ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. ఓకే. నెక్స్ట్ దీనికి ఏమవుతుందండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈజ్వల్ ఏమవుతుంది? బి ప్లస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఓకే. బి ప్లస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి అవుతుంది. నెక్స్ట్ నౌ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అప్లై చేసామంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్లో మనకి ఏం కట్టాలి? కోవేరియన్స్ కట్టాలి. కోవేరియన్స్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఎక్స్పెక్టేషన్లో రాసుకుంటాం కాబట్టి ఆ నొటేషన్ రావడం కోసం మన ఎక్స్పెక్టేషన్స్లో రాసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. నౌ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ అంటే ఏంటి? ఏం తీసుకున్నారు? ఏ ప్లస్ యూహెచ్ తీసుకున్నాం. ఏ ప్లస్ యూహెచ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. ఓకే. ఏమవుతుందండి? ఏ ప్లస్ యూహెచ్ మైనస్ ఏ మైనస్ హెచ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది.
ఇక్కడ హెచ్ కామన్ తీసామనుకోండి, హెచ్ కామన్ తీస్తే ఏమవుతుందండి, యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. ఓకే, ఇది ఈ విధంగా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మనం ఇదే సిచ్యువేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. వై అంటే ఏంటండి, బి ప్లస్ వికే మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే ఎంతండి, బి ప్లస్ మైనస్ బి ప్లస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి బి మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంది, వికే ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ కే ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి ఉంది. ఇందులో కే కాన్స్టెంట్, వి అనేది వేరియబుల్ కాబట్టి కే కాన్స్టెంట్ బయట తీసుకుంటే కే కామన్ తీస్తే వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి, వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఓకే, ఇలాగా మనం చేసుకున్నాం, ఈ అప్లై చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది సెకండ్ ప్రాపర్టీని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అండి. సెకండ్ ప్రాపర్టీ ఏంటండి, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అన్నది డెరివేషన్ చేయడం కోసం మనం బై ది డెఫినేషన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్ తీసుకున్నాం. కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్ ఏంటండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇది కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషను. అయితే ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్, ఇండిపెండెంట్ అంటే ఆరిజిన్ అండ్ స్కేల్ మీద డిపెండ్ అయి ఉండదు కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ప్రూవ్ చేయడం కోసం ఆరిజిన్ స్కేలు ఉన్న 2 ర్యాండమ్ వేరియబుల్స్ని తీసుకున్నాం, 2 వేరియబుల్స్ని తీసుకున్నాం అండి. అది ఏంటండి, యూవి అనేవి ఏమవుతాయండి, వేరియబుల్స్. యూని ఎలా డిఫైన్ చేసుకున్నాం, ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ అని డిఫైన్ చేసుకున్నాం. ఎందుకు డిఫైన్ చేసుకున్నాం, మనకి ఆరిజిన్ ఉండాలి, స్కేల్ ఉండాలి, వేరియబుల్ ఏముండాలి, ఆరిజిన్ ఉండాలి, స్కేల్ ఉండాలి. ఎక్స్ మైనస్ ఏ అనేది ఆరిజిన్ అవుతే హెచ్ అనేది ఏమవుతుంది, స్కేల్ అవుతుంది. ఇక్కడ కూడా వై మైనస్ బి అనేది ఆరిజిన్ అయితే కే అనేది ఏమవుతుంది, స్కేల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏబిహెచ్కే అన్నవి ఏమవుతాయి, కాన్స్టెంట్స్ అవుతాయి. మనం తీసుకున్నవి ఏమవుతాయి, వేరియబుల్స్ అవుతాయి. యూవి అనేవి ఏమవుతాయి, వేరియబుల్స్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ డెఫినేషన్లో ఎక్స్ వైలో ఉంటే మనం యూలో రాసుకుంటున్నాం, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్లు కావాలి కాబట్టి ఎక్స్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ యూహెచ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, బి ప్లస్ వికే, ఎక్స్ వైలో కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ కొవేరియన్స్ టర్మ్ ఉంది కాబట్టి కొవేరియన్స్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్లో రాయాలి కనుక ఎక్స్పెక్టేషన్స్లో రాస్తాం కాబట్టి దీన్ని అంతటిని ఇందులో మార్చుకుంటున్నాం, ఎక్స్పెక్టేషన్స్లోకి మార్చుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్స్లోకి మార్చుకున్న తర్వాత మనకి ఏమైంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ప్రెషన్స్ అప్లై చేస్తాం. ఎక్స్ప్రెషన్స్ అప్లై చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ అని వై మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై అని 2 డినోట్ చేసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ అర్థమవుతుంది కదండి. మీరు వీడియోని పాజ్ పెట్టుకుని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ మీకు మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, వాట్సాప్లో మీకు మెటీరియల్ అనేది పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, హెచ్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటండి, కే ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. ఓకే, రెండింటిని చేస్తే అవుతుంది హెచ్ ఇంటూ కే అన్న కాన్స్టెంట్స్, యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి. మళ్ళీ టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ both sides, taking expectations on both sides expectations తీసుకుంటే ఏమవుతుంది, ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, హెచ్. మనకి ఎక్స్ప్రెషన్ దీనికి ఎక్స్ప్రెషన్ అప్లై చేస్తే హెచ్కే అనేవి ఏంటండి, కాన్స్టెంట్స్. ఓన్లీ ఎక్స్ప్రెషన్ దేనికి ఉంటాయి, వేరియబుల్స్కే ఉంటుందండి, కాన్స్టెంట్స్కి ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, హెచ్కే ఇంటూ
expectation of u minus expectation of u, v minus expectation of v. ఓకే, ఇది వచ్చిందండి. మీకు ఆల్రెడీ చెప్పండి. ఇది ఏ ఫార్ములాలో ఉంది? కోవేరియన్స్ అండి. ఇదేంటండి? ఇది కోవేరియన్స్. ఓకే, దీని అంతర్బోళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై కోవేరియన్స్ ఫార్ములా. కాబట్టి దీని అంతర్బోళ్ళు నేను రాసుకోవచ్చు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రాసుకుంటాం అండి. ఇదేమవుతుంది? హెచ్కే ఇంటూ, ఇది కూడా కోవేరియన్స్ టర్మే కాబట్టి ఇదంతాను ఎలా రాసుకోవచ్చు? కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి కింద డినోట్ చేసుకుంటాం అండి. ఓకే, ఇప్పుడు కోవేరియన్స్ని మనం రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ వేరియన్స్లోకి వద్దాం. నోమినేటర్ అయ్యిందండి. డినామినేటర్లోకి మనం వస్తే ఏమవుతుంది? వేరియన్స్ సిగ్మా. నౌ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్కి ఎక్స్పెక్టేషన్స్లో ఫార్మ్ ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏమవుతుందండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి? హెచ్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ, హెచ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ హెచ్ ఇంటూ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ, యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుందండి? ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు దేన్ని రాస్తాం? వేరియబుల్గా రాస్తాం, కాన్స్టెంట్గా రాయింది కాబట్టి హెచ్ ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది? హెచ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? సిగ్మా వై స్క్వేర్ ఎలా రాసుకోవచ్చండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్, y minus expression of y whole square, that is equal to expectation of y minus expression of y ఎంత అండి? k into v minus expectation of v హోల్ స్క్వేర్. ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు దేనికి ఉంటుంది? వేరియబుల్స్కి ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ ఏంటి? v. k అనేది ఏంటి? కాన్స్టెంట్. కాబట్టి k స్క్వేర్ ఏమని ఫస్ట్ రాసుకున్నాం. k స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v హోల్ స్క్వేర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాస్తాం? సిగ్మా ఎక్స్ స్క్వేర్ రాస్తాం. అదే ప్లేస్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం రాసుకున్నాం? యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ హోల్ స్క్వేర్ రాసుకుంటే ఏమవుతుంది? సిగ్మా యూ స్క్వేర్. అంటే హెచ్ స్క్వేర్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్. ఇదేమవుతుందండి? కే స్క్వేర్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్. ఓకే, ఇదంతా బదులు ఏం రాసుకున్నా? సిగ్మా వి స్క్వేర్ అన్నది రాసుకోవడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీకు తెలిసిందండి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై బదులు ఏం రాసుకుంటున్నాం? హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూవి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై న్యూమరేటర్ తెలిసిపోయింది, డినామినేటర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ తెలిసింది, సిగ్మా వై స్క్వేర్ తెలిసింది. దీన్ని తీసుకువెళ్ళి ఫార్ములాలో వేద్దామండి. ఫార్ములాలో వేస్తే డెఫినేషన్ ఏంటండి? ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై, సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇందులో మనం వేసుకుంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్వై అంటే ఎంత చేసాం? హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ ఎంత వచ్చిందండి? హెచ్ స్క్వేర్ అంటే సిగ్మా యూ స్క్వేర్. సిగ్మా ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ కదండి. హెచ్ స్క్వేర్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా వై అంటే ఎంత వచ్చింది? సిగ్మా వై కే స్క్వేర్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే దీని రెండింటిని తీసుకొచ్చాయండి. హెచ్కే ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి, సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి. హెచ్కే క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందండి? కోవేరియన్స్ ఆఫ్ యూ కామా వి బై
సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి. ఓకే, సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి మిగిలింది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ప్లేస్లో ఏం రాసుకున్నాం, ఆర్ఎక్స్ రాసుకున్నాం. దీని ప్లేస్లో ఏం రాసుకోవాలండి, ఆర్ యూవి అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్ఎక్స్వైతో స్టార్ట్ చేస్తే మన ఫార్ములా ఏమొచ్చింది, ఆర్ యూవి వచ్చిందండి. ఇందులో ఆరిజిన్ కానీ స్కేల్ కానీ ఎక్కడైనా కనబడుతున్నాయండి మనలో, ఏమీ లేవు. ఓకే, ఆరిజిన్కి సంబంధించినవి స్కేల్కి సంబంధించినవి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏని ఏమంటారన్నా, ఆరిజిన్ అంటాం. ఎక్స్ మైనస్ ఏ ఎక్కడైనా ఏమైనా ఉందా, లేదు. ఓకే, వై మైనస్ బిని ఏమంటాం, ఆరిజిన్ అంటాం. వై మైనస్ బి ఎక్కడైనా ఉందా, లేదు. అంటే ఆరిజిన్ మీద డిపెండ్ అవ్వట్లేదు కొరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ స్కేల్ అంటే ఏంటండి, హెచ్కేని ఏమంటారన్నా, స్కేల్ అంటారన్నాం. హెచ్కేలు ఏమైనా ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఇందులో హెచ్కేలు కూడా లేవు కాబట్టి స్కేల్ మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే, దేర్ఫోర్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఓకే, ఇది ఏంటి డెరివేషన్. ఇది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని నోట్ చేసుకుంటాం మంచిదండి. ఓకే, అర్థమైంది కదండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటండి, థర్డ్ ప్రాపర్టీ ఏంటి, థర్డ్ ప్రాపర్టీ ఏంటి, ది కొరిలేషన్ బిట్వీన్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ 0. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 3ని మనం ఒకసారి చూద్దామండి. ప్రాపర్టీ 3 ఏంటండి, ది కొరిలేషన్ కోఎఫిషియంట్ of two independent random variables are 0. ఓకే, టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్కి కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఏమవుతుందండి, 0. అయితే కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్ ఏంటండి, బై ది డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇది కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ అండి. అయితే ఎక్స్ అండ్ వై, హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. హియర్ కాదండి, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్, ఎక్స్ వై అనేవి టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమవుతుందండి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఇది ఫార్ములా. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఎక్స్ వై అనేవి ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయినాయి అనుకోండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ప్లేస్లో ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుందండి. యాజ్ పర్ మల్టిప్లికేషన్ లా ప్రకారం మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏమవుతుందండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎంత వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. దీంట్లోంచి తీసేస్తే ఏమవుతుంది, 0. ఓకే, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై 0 అయిందంటే ఆర్ఎక్స్ ఏమవుతుందండి, 0/ఎనీథింగ్ ఎంతండి, 0/ఎనీథింగ్ 0. ఓకే, అర్థమవుతుందా, 0 వచ్చింది కాబట్టి ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే వాటి యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి, 0. ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అయితే వాటి యొక్క కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంతండి, 0. ఇదండి ఇది ప్రాపర్టీ నెంబర్
3. ఈ లెక్చర్ తోటి మీకు కొరిలేషన్ కోఎఫిషియంట్కి సంబంధించిన 3 ప్రాపర్టీస్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, రేపటి క్లాస్లో స్పియర్ మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ల గురించి, ర్యాంక్ కొరిలేషన్ అంటే ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.